Do subscribe my channel and click on bell icon for latest recipe updates. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. రెగ్యులర్గా ప్లెయిన్ ఉత్తప్పం కాకుండా ఈసారి నేను వెరైటీగా మసాలా ఉత్తప్పం రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా ఇది తయారు చేయడానికి ఒక పెద్ద కప్పు ఇడ్లీ పిండి తీసుకోవాలండి. నేను ఇది ఇడ్లీ పిండితో చూపిస్తున్నాను ఉత్తప్పం. సో ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ వేస్తున్నానండి. అలాగే కొద్దిగా నీళ్లు పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇడ్లీ పిండిలో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి నేను మళ్ళీ పిండిలో ఉప్పు ఏం వేయడం లేదండి. సో దీని ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెడదాము. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టీ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కాస్త చిటపటలాడాలి. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కరివేపాకు కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇవి వేసి కలుపుతున్నాను. ఆనియన్స్ మరీ మెత్తగా అవ్వకూడదండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం క్రంచీగానే ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. ఇందులో 2 మీడియం సైజు టొమాటోస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో ఈ మసాలాకు సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ పిండికి సరిపడా ఉప్పు పిండిలో ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఓన్లీ మసాలాకు సరిపడా ఉప్పు మాత్రమే వేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసానండి. దీనికి బదులుగా మీరు 2 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి వద్దు అనుకుంటే. అలాగే 4 నుంచి 5 రెమ్మల కొత్తిమీర వేసి మిక్స్ చేస్తున్నానండి. టొమాటోస్ కొంచెం కుక్ అవ్వాలి, అలానే మరీ సాఫ్ట్ కూడా అవ్వకూడదు, మరీ మ్యాష్ అవ్వకూడదు. టొమాటోస్ కాస్త కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మన ఇడ్లీ పిండి బ్యాటర్ ఒక 10 నిమిషాలు రెస్ట్ చేసిన తర్వాత కాస్త గట్టిపడిందండి, ఉప్మా రవ్వ వేసాం కాబట్టి. సో ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మరొకసారి కొంచెం లూజ్ చేస్తున్నాను. అలానే మరీ నీళ్ళు ఎక్కువ కూడా వేయకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ రాసి వేడెక్కిన తర్వాత ఈ ఇడ్లీ పిండి మిశ్రమాన్ని మనము ఉత్తప్పంలా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనము ముందుగా చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, దాన్ని మీ రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ, లేదా తక్కువ మీ టేస్ట్కి అకార్డింగ్గా వేసుకోండి. అలాగే దీని మీద ఒక టీ స్పూన్ ఆయిల్ ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో కుక్ చేయాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. కింది వైపు బాగా కుక్ అయి బ్రౌన్ కలర్కి వచ్చిందండి. సో ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుందాము. మసాలా ఉత్తప్పం చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్ ప్లెయిన్ ఉత్తప్పం బదులుగా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. దీన్ని ఇడ్లీతో సాంబార్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదా యాజ్ ఇట్ ఈస్గా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.